ఇంకో మాటలో చెప్పాలంటే ఈ పాపముగ్గా చేయబడే మానవాకారంలో ప్రవేశపెట్టబడే దేవుడు ఎలా పుట్టాలి అంటే స్త్రీ పురుషుల కలయితో పుడితే తాను కూడా పాప అయిపోతాడు. కాబట్టి ఎలా పుట్టాలి అంటే కన్యక గర్భంలో జన్మించాలి. ఆ కన్యక గర్భంలో జన్మించాలి అంటే ప్రవక్తలందరూ కూడా ఘోషించారు, పాపానికి పరిష్కారం కావాలి అంటే కన్యక గర్భంలో జన్మించాలి, ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలని. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 9వ అధ్యాయం ఎక్కడ చూసినా సరే, మీకా భక్తులు ఎక్కడ చూసినా సరే కన్యక గర్భంలో జన్మించాలని ముందే ప్రవక్తలందరూ కూడా ఘోషించారు. మానవాళి పాపానికి పరిష్కారము కన్యక గర్భంలో పుట్టిన ఇమ్మానుయేలు దేవుడే ఇస్తాడు అని ముందే ప్రకటించబడింది. అయితే కాలం సంపూర్ణమైంది. ఒకరోజు దేవుడు ఆ దినాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ దినమే క్రిస్మస్ దినం. ఎవరు జన్మించారండి? యేసు ప్రభువారు ఈ వ్యాక్సిన్గా జన్మించాడు. ఎవరి గర్భంలో? కన్యక గర్భంలో జన్మించాడు. ఆయన కానీ స్త్రీ పురుషుల కలయితో జన్మిస్తే యేసు ప్రభువారు మన పాప విముక్తి ఇవ్వలేడు. అందుకొరకే కన్యక గర్భంలో జన్మించి ప్రభువారు నాలో పాపం ఉన్నదని మీరు ప్రూవ్ చేయగలరా, రుజువు చేయగలరా? కెన్ యూ ప్రూవ్ దట్ ఐ హ్యావ్ సిన్? విషాదం ఏం చెప్పమంటారండి? ప్రపంచంలో అందరూ యేసు ప్రభు పాపం ఉందని ప్రూవ్ చేయాలని ట్రై చేశారు. కానీ అద్భుతంగా 5 ప్రాంతాల్లో రికార్డ్ అయింది యేసు ప్రభు పాపం లేదని. పిలాతు తీర్పిస్తున్నాడు, ఈయన నిరపరాధి అన్నాడు. పిలాతు భార్య వచ్చి అనింది, అయ్యా ఈ నీతిమంతునితో పెట్టుకోకు, ఆయనలో ఏ పాపం లేదని చెప్పి ముందే చెప్పి చేయి కడుక్కోమని చెప్పింది. మూడోదిగా ఏ వ్యక్తి అయితే నేరారోపణ చేశాడో ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడు తెలుసండి? చచ్చిపోతున్నప్పుడు అయ్యా నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించానని చెప్పి ఆత్మ చేసుకుని ఆయన కూడా సర్టిఫికేట్ రాశాడు, ఈయనలో ఏ పాపం లేదని. 4 చెప్పమంటారా? రోమా శతాధిపతి ఏ రోజైతే యేసు ప్రభువుని సిలువేస్తున్నాడు అన్నాడు, ఈయనలో ఏ పాపము లేదండి, నీతిమంతుడినా. ఎవరైనా ఒకరు అరెస్ట్ అయితే పక్కన క్రిమినల్ అడగాలి, ఈయన తప్పు చేశాడు లేదంటే వాళ్ళు అంటారు శాడిజంకి, తప్పు చేయకపోయినా చాలా ఎక్కువ చేశాడు తెలుసా అంటారు. కానీ యేసు ప్రభు పక్కన నేరస్తుడు, యేసు ప్రభు పక్కన దొంగ ఏలాడుతూ ఏమన్నా తెలుసా అండి? అయ్యా ఈయనలో ఏ పాపం లేదు. లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ వాస్ బోర్న్ అండ్ హీ వాస్ మేడ్ యాస్ సిన్ బట్ హీ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. పాపము చేయలేదు.